ఏయ్ ఇటు ఇటు ఇటు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ వచ్చి ఇది కనుమ రోజు అయితే బుడ్డోడిని బోర్లా పడుతున్నాడు, బొబ్బట్లు వేస్తున్నారని చెప్పాం కదా. ఇంక ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా పిల్లోడైతే చక్కగా ట్రెడిషనల్గా పంచె కట్టుకొని షర్ట్ వేసుకొని రెడీ అయిపోయాడు. ఇక్కడైతే చక్కగా ఈ బొబ్బట్లు ఇవన్నీ కూడాను చక్కగా డెకరేషన్ అయితే చేసేసారు. బొబ్బట్ల మీద బుడ్డోడిని అయితే పడుకోబెట్టారు. ఇంకా వాడు బోర్ల పడాలి కదా అని చూస్తున్నారు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాము. పక్కనైతే వేడి నీళ్ళు అవి పెట్టామన్నమాట. పిల్లలు స్నానాలు అవి చేస్తారని చెప్పి. ఇంకో పక్కనైతే అమ్మ అయితే గారెలు ప్రిపేర్ చేస్తున్నారు. పొద్దున్న మినపప్పు నానబెట్టాము, సాయంత్రం గారెలు వేద్దామని చెప్పి. ఇంకా అటు వెళ్ళాం కదా, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అమ్మ అయితే మొత్తం పిండి మొత్తం కూడా మిక్సీ అయితే పట్టేశారు. ఇంకా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చక్కగా వేడిగా తింటాం కదా అని చెప్పి ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. గారెల్లోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. మటన్ కర్రీ పొద్దున్న ప్రిపేర్ చేసాం కదా, ఇంకా గ్రేవీ ఉంది కదా అనేసి అని ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. చక్కగా ఇలా గారెలు వేసుకొని చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అసలు చాలా బాగుంటాయి. ఇంకా ఈ పిండి అయితే అమ్మ కొంచెం మిక్సీలో రుబ్బటం వల్ల లైట్గా కొంచెం లూజ్గా ఉందన్నమాట. అందుకే గుండ్రంగా అయితే రావట్లేదు. కవర్ మీద పెట్టి వేస్తున్నా కూడా అంత బాగా రావట్లేదని చెప్పి ఇంకా అమ్మ చేతితోటి అలా వేసేస్తున్నారనమాట. ఓకేనండి, ఇవాళకి ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.